నమస్తే వెల్కమ్ టు బిగ్ స్టోరీ. ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల లోక్సభ సభ్యులు కీలక పాత్ర పోషిస్తారా? కింగ్ మేకర్ స్థాయిలో ఉభయ తెలుగు రాష్ట్రాలు వ్యవహరిస్తాయా? ఎవరికి పూర్తి స్థాయి మెజారిటీ రాని పరిస్థితి వస్తే ఫెడరల్ ఫ్రంట్ ప్రాముఖ్యం పెరుగుతుందా? ఇవాల్టి బిగ్ స్టోరీలో చూద్దాం. దక్షిణ భారతంలో తెలుగు మాట్లాడే రెండు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. ఈ రెండు రాష్ట్రాలు ఈసారి లోక్సభలో కీలక పాత్ర పోషించే సూచనలున్నాయి. రెండు రాష్ట్రాల నుంచి 42 మంది లోక్సభ సభ్యులున్నారు. రెండు రాష్ట్రాల్లోనూ బలమైన ప్రాంతీయ పార్టీలున్నాయి. రాష్ట్ర విభజన జరగక ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 42 మంది ఎంపీలు యూపీఏ ప్రభుత్వానికి అవసరమైన బలాన్నిచ్చారు. కానీ 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాతి నుంచి పరిస్థితులు చాలా మారిపోయాయి. రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పూర్తిగా బలహీనపడింది. కాంగ్రెస్ పార్టీని కష్ట సమయాల్లో ఆదుకున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఎమర్జెన్సీ కాలంలో కూడా కాంగ్రెస్కు మద్దతిచ్చిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. కానీ విభజన తర్వాత కాంగ్రెస్ ఎక్కడుందో కనిపించని స్థితి ఏర్పడింది. పుల్వామా ఉగ్రదాడికి ముందు బీజేపీ విజయావకాశాలు చాలా స్వల్పంగా కనబడ్డాయి. ఎన్డీఏ వాగ్దానాలేవి పూర్తి చేయలేకపోయింది. నిరుద్యోగం, అధిక ధరలు, రైతు సమస్యలు, వ్యవసాయ సంక్షోభం, రాఫెల్ ఆరోపణలు, బ్యాంకులను ముంచి విదేశాలకు చెక్కేసిన ఘరానా మోసగాళ్లు, నోట్ల రద్దుతో కుదేలైన అసంఘటిత రంగం ఒక్కటేమిటి? అనేక ప్రశ్నలకు జవాబివ్వలేని స్థితికి చేరుకుంది ఎన్డీఏ ప్రభుత్వం. పుల్వామా ఉగ్రదాడుల తర్వాత బీజేపీ కొద్దిగా పుంజుకున్నట్లు కనబడిన కాంగ్రెస్ న్యాయ స్కీమ్ మేనిఫెస్టోలో సంక్షేమానికి పెద్దపీట వేయడం ద్వారా ప్రజా సమస్యలు మళ్లీ చర్చలోకి వచ్చేలా చేసింది. మరోవైపు ఎన్డీఏ నుంచి తెలుగుదేశం లాంటి పెద్ద పార్టీ తప్పుకుంది. బీజేపీ ఈసారి 2014 మాదిరిగా పూర్తి స్థాయి మెజారిటీ సాధించగలదా అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ మళ్లీ అధికారంలోకి రావాలంటే మిత్రపక్షాల మద్దతు అవసరం. ఎన్నికల పొత్తుల ద్వారా బీజేపీ మరోసారి ఎన్డీఏ కూటమిని బలంగా నిలబెట్టే ప్రయత్నం చేసినప్పటికీ మునుపటి బలం కనిపించడం లేదు. ఉత్తరప్రదేశ్లో అఖిలేష్, మాయావతి చేతులు కలపడం, బీహార్లో నితీష్ కుమార్ బీజేపీతో చేతులు కలిపినప్పటికీ ఆయన ఓట్లకు రాష్ట్రీయ జనతాదళ్ గండి కొడుతుందన్న భయాలుండడం, ఇలాంటి అనేక సమీకరణాలు బీజేపీకి ప్రతికూలంగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల తరువాత మెజార్టీ తగ్గితే దక్షిణాదిలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని పార్టీలే మోదీని ఆదుకునే అవకాశాలున్నాయి. ఆంధ్రప్రదేశ్లోనూ తెలంగాణలోనూ బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీల్లో ఒక్క తెలుగుదేశం మాత్రమే కాంగ్రెస్తో లోక్సభ ఎన్నికలకు మాత్రమే పరిమితంగా పొత్తు పెట్టుకుంది. తెలంగాణలో టీఆర్ఎస్ ఎవరితోనూ పొత్తు పెట్టుకోలేదు. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోలేదు. సార్వత్రిక ఎన్నికల తర్వాత ఈ రెండు పార్టీల మద్దతు ఏ కూటమికైనా సరే కీలకంగా మారవచ్చు. 2004 ఎన్నికల్లో యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. యూపీఏకు మొత్తం 218 స్థానాలు లభించాయి. అందులో 29 స్థానాలు ఆంధ్రప్రదేశ్లో గెలుపొందినవి. కాంగ్రెస్ మొత్తం 145 స్థానాలు గెలుచుకుంది. కానీ ఎన్నికల తరువాత కాంగ్రెస్కు మద్దతిచ్చే పార్టీల బలం 275కు పెరిగింది. టీఆర్ఎస్ అప్పుడు కాంగ్రెస్ శిబిరంలో ఉంది. తెలుగుదేశం బీజేపీ శిబిరంలో ఉంది. తెలుగుదేశం 5 స్థానాలు గెలిస్తే టీఆర్ఎస్ కూడా 5 స్థానాలు గెలుచుకుంది. చాలా విచిత్రమైన విషయమేమంటే 2004 ఎన్నికలకు ముందు 2003లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు ఎన్నికలు జరిగాయి. ఆ 3 రాష్ట్రాల్లోనూ బీజేపీ విజయఢంకా మోగించింది. ఈ విజయాలు ఇచ్చిన ధైర్యంతోనే వాజ్పేయి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. కానీ ఇండియా షైనింగ్ ప్రచారమే బీజేపీ నష్టానికి కారణమని తరువాత విశ్లేషణలు వచ్చాయి. ఇప్పుడు కూడా బీజేపీ అలాంటి ప్రచారమే చేస్తోంది. భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారిపోతుందని, అచ్చే దిన్ వచ్చేసినట్లే అంటూ ప్రచారం జరుగుతోంది. 2004లో బీజేపీ కేవలం 138 సీట్లు వచ్చాయి. చివరకు మన్మోహన్ సింగ్ ప్రధానిగా యూపీఏ మొదటిసారి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నికైన ఎంపీలు, టీఆర్ఎస్ తరపున ఎన్నికైన ఎంపీలు కీలక పాత్ర పోషించారని మరువరాదు. ఆ తరువాత 2009 ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కూటమి విజయం సాధించింది. నిజానికి ముంబై దాడులు అంతకు ముందు జరిగినప్పటికీ ప్రజలు కాంగ్రెస్కే పట్టం కట్టారు. నిజానికి 2009 ఎన్నికలకు ముందు నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగింది. యూపీఏ మొత్తం 262 స్థానాలు గెలుచుకోగలిగింది. ఈసారి టీఆర్ఎస్ యూపీఏ కూటమి నుంచి అంతకు ముందే బయటకు వచ్చేసింది.
టీఆర్ఎస్ ఎన్డీఏ కూటమిలో కొనసాగింది. థర్డ్ ఫ్రంట్లో తెలుగుదేశం ఉంది. 2009లో ఎస్పీ, ఆర్ఎల్డీ, లోక్ జనశక్తి పార్టీలు 4వ ఫ్రంట్గా కూటమి కట్టాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 206 సీట్లు గెలుచుకోగలిగింది. ఇందులో 33 స్థానాలు ఆంధ్రప్రదేశ్లో గెలుపొందినవే. తెలుగుదేశం పార్టీ 6 స్థానాలు గెలుచుకుంది. తెలంగాణ రాష్ట్ర సమితి 2 స్థానాలు గెలిచింది. ఈ ఎన్నికల్లోనూ యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు వెనుక ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన మద్దతే ముఖ్యమైంది. యూపీఏ 2 సార్లు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కీలకమైన తెలుగుదేశం ఎంపీలు 2014 ఎన్నికల్లోనూ కీలక పాత్ర పోషించారు. కానీ రాష్ట్ర విభజన తరువాత పరిస్థితులు మారిపోయాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాష్ట్ర విభజన పాపాన్ని క్షమించడానికి సిద్ధంగా లేరు. తెలంగాణలోనూ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా టీఆర్ఎస్ ప్రజల మద్దతు పొందింది. కానీ సుదీర్ఘకాలం తెలంగాణ ఆకాంక్షలను అణిచేసిన పార్టీగా కాంగ్రెస్ రాజకీయంగా పతనమైపోయింది. 2014 ఎన్నికల్లో మోదీ వేవ్తో బీజేపీ 282 స్థానాలు గెలుచుకుంది. మొత్తం ఎన్డీఏ కూటమికి 336 స్థానాలు లభించాయి. ఇందులో తెలుగుదేశం గెలిచిన స్థానాలు 15. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 25 లోక్సభ స్థానాలున్నాయి. కాంగ్రెస్ నుంచి చీలిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 8 స్థానాలు గెలుచుకుంది. బీజేపీ కూడా 2 స్థానాల్లో గెలిచింది. కాంగ్రెస్కు ఒక్క సీటు కూడా లభించలేదు. తెలంగాణలో మొత్తం 17 స్థానాల్లో టీఆర్ఎస్ 11 స్థానాలు గెలుచుకుంది. ఇక్కడ కాంగ్రెస్కు 2 స్థానాలు లభించాయి. బీజేపీ 1 స్థానం, తెలుగుదేశం 1 స్థానం, వైసీపీ 1 స్థానంలో గెలిచాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది. 2004, 2009 ఎన్నికల్లో యూపీఏ ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా ఉన్న తెలుగు ఎంపీలే తరువాత 2014లో ఎన్డీఏకు అవసరమైన మద్దతు ఇచ్చారు. రాష్ట్ర విభజన చేసిన తర్వాత కాంగ్రెస్ భారీ మూల్యం చెల్లించింది. ఇప్పుడు కూడా చెల్లిస్తూనే ఉంది. రాష్ట్ర విభజన తరువాత టీఆర్ఎస్ కన్నా ఎక్కువగా బీజేపీ లాభం పొందింది. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి 3 స్థానాలు లభించాయి. ఒకప్పుడు కాంగ్రెస్కు పెట్టని కోటగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా మారింది. 1977లో ఎమర్జెన్సీ విధించిన ఇందిరాగాంధీని తరువాత యావత్ దేశం ఓడించి శిక్షించింది. కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం ఇందిరాగాంధీకి పూర్తి మద్దతు పలికింది. అప్పుడు జరిగిన ఎన్నికల్లో ఒక్క నీలం సంజీవరెడ్డి తప్ప మరెవ్వరూ కాంగ్రెస్పై గెలవలేకపోయారు. మొత్తం 42 స్థానాల్లో 41 స్థానాలు అప్పుడు కాంగ్రెస్ గెలుచుకుంది. తెలుగు రాష్ట్రాల్లో అలాంటి చరిత్ర ఉన్న కాంగ్రెస్కు ఇప్పుడు ఊహించని దురవస్థ ఎదురైంది. ప్రజాభిప్రాయాన్ని మలచడంలో ఎవరు విజయం సాధిస్తారో వారికే ప్రజలు మద్దతు పలుకుతారు. తెలంగాణలో దోపిడీ కొనసాగడానికి కారణం ప్రత్యేక తెలంగాణ విషయంలో కాంగ్రెస్ నిర్లక్ష్యమేనని తెలంగాణ ప్రజలు భావించారు. తెలంగాణ కోసం పోరాడి సాధించిన టీఆర్ఎస్కు పట్టం కట్టారు. అక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రజలు కాంగ్రెస్ కారణంగా నష్టపోయామని, రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ అన్యాయం చేసిందని కాంగ్రెస్ను శిక్షించారు. రెండింటికీ చెడ్డ రేవడిలా తయారైంది కాంగ్రెస్ పరిస్థితి. యూపీఏ 2 సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వైఎస్ రాజశేఖర రెడ్డి పోషించిన పాత్ర అత్యంత కీలకమైంది. ఆంధ్రప్రదేశ్పై తిరుగులేని పట్టు ఉన్న నాయకుడిగా వైఎస్ఆర్ నిరూపించుకున్నారు. కేంద్రంలో కాంగ్రెస్కు అవసరమైన సీట్లు గెలిచి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. వైఎస్ఆర్ అకాల మరణంతోనే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పతనం ప్రారంభమైంది. వైఎస్ఆర్ ఉన్నంతకాలం ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కూడా పెద్దగా ప్రభావం చూపలేదు. వైఎస్ఆర్ అకాల మరణం తర్వాతే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఊపందుకుంది. కేసీఆర్ నిరాహార దీక్ష తర్వాత పరిస్థితులు కాంగ్రెస్ను అయోమయానికి గురిచేశాయి. జూన్ 2, 2014న కొత్త రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడినప్పటికీ రాష్ట్ర విభజన బిల్లు ఆమోదం పొందింది యూపీఏ కాలంలోనే. మార్చి 2014లో రాష్ట్ర విభజన బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభించింది. ఆ తర్వాత నుంచి కాంగ్రెస్ అటు ఆంధ్రప్రదేశ్లో ఇటు తెలంగాణ 2 చోట్ల కుదేలైంది. మళ్లీ పుంజుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నప్పటికీ 2 రాష్ట్రాల్లోనూ బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీల ముందు కాంగ్రెస్ నిలబడే పరిస్థితులు లేవు. తమిళనాడులో 1960 నాటి పరిస్థితులే ఆంధ్రప్రదేశ్లోనూ పునరావృతమవుతున్నాయి. 1960 తరువాతి నుంచి తమిళనాడులో 1962లో చివరిసారి కాంగ్రెస్ గెలిచింది. ఆ తరువాత నుంచి అక్కడి 2 ప్రధానమైన ప్రాంతీయ పార్టీలదే రాజకీయ బలం. కాంగ్రెస్ ద్వితీయ స్థానం నుంచి పైకి ఎదగలేకపోయింది.
టీడీపీ ఆవిర్భావం తరువాత కూడా రాజకీయంగా తీవ్ర ఒత్తిడికి గురైన అధికారం ఉన్నా లేకున్నా ఆంధ్రులు కాంగ్రెస్కు వెన్నంటే ఉన్నారు. తెలుగుదేశానికి అధికారం అప్పగించిన తెలుగువారు ఆ తరువాత కాంగ్రెస్ను కూడా గెలిపించారు. కానీ ఇప్పుడు రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని గమనిస్తే 1960 తరువాతి తమిళనాడు పరిస్థితి మాదిరిగా ఉంది. తమిళనాడులో రెండు బలమైన ప్రాంతీయ పార్టీలు డిఎంకే, అన్నాడీఎంకేల మాదిరిగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రెండు బలమైన ప్రాంతీయ పార్టీలు తెలుగుదేశం, వైసీపీ ఉన్నాయి. ఈ రెండు పార్టీల పోరులో కాంగ్రెస్ మళ్లీ నిలబడే పరిస్థితి రాదని, తమిళనాడు మాదిరిగానే ఇక్కడ కూడా కాంగ్రెస్ ప్రధాన పార్టీగా మారే అవకాశాలు లేవని చాలామంది భావిస్తున్నారు. తమిళనాడులో కొన్ని లోక్సభ స్థానాల కోసం కాంగ్రెస్ అక్కడ ఏదో ఒక ప్రాంతీయ పార్టీతో జట్టు కట్టక తప్పని పరిస్థితి ఉంది. ఇప్పుడు అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కూడా వచ్చింది. ప్రస్తుతం తెలుగుదేశంతో జట్టు కట్టింది. కానీ తెలంగాణలో పరిస్థితి ఇలా లేదు. ఆంధ్రప్రదేశ్లో ప్రధాన పోటీ తెలుగుదేశానికి, వైసీపీకి మధ్య జరుగుతోంది. కానీ తెలంగాణలో ప్రధాన పోటీ టీఆర్ఎస్కు, కాంగ్రెస్కు మధ్య ఉంది. ఆంధ్రప్రదేశ్ లోక్సభ ఎన్నికల్లో తెలుగుదేశానికి 2014లో 40.8% ఓట్లు వచ్చాయి. కానీ 15 సీట్లు గెలుచుకోగలిగింది. వైసీపీకి 45.7% ఓట్లు వచ్చాయి. అంటే తెలుగుదేశం కన్నా ఎక్కువ శాతం ఓట్లు వచ్చినా కేవలం 8 సీట్లు మాత్రమే గెలిచింది. దీనికి కారణం మన పోలింగ్ విధానం. 2014 ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో బీఎస్పీ పార్టీకి 20% ఓట్లు వచ్చాయి. కానీ ఒక్క సీటు కూడా లభించలేదు. 22.2% ఓట్లు పొందిన సమాజ్వాదీ పార్టీకి 5 సీట్లు లభించాయి. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కు కేవలం 2.77% ఓట్లు మాత్రమే లభించాయి. ఒక్క సీటు కూడా లభించలేదు. 2.9% ఓట్లు పొందిన బీజేపీకి 2 స్థానాలు లభించాయి. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పూర్తిగా భూస్థాపితమైన పరిస్థితి. 2014లో తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్కు 35% ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్కు 25% ఓట్లు వచ్చాయి. తెలుగుదేశానికి 12.3% ఓట్లు లభించాయి. నిజానికి కాంగ్రెస్, తెలుగుదేశం కలిస్తే ఓట్ల శాతం టీఆర్ఎస్ కన్నా ఎక్కువ అవుతుంది. కానీ ఈ లెక్కలు క్షేత్రస్థాయిలో విఫలమయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీల మధ్య ఓట్లు బదిలీ కాలేదు. పైగా టీఆర్ఎస్కు తరలిపోయాయి. 2014లో తెలంగాణలో కాంగ్రెస్ 2 స్థానాలు గెలవగలిగింది. అంటే తెలంగాణలో కాంగ్రెస్ కొంత బలం ఇప్పటికీ మిగిలి ఉంది. అటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు తెలంగాణలో కానీ బీజేపీకి బలం లేదు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, కాంగ్రెస్ మధ్య పొత్తు వల్ల బీజేపీకి లాభం కలగవచ్చని కొందరు భావిస్తున్నారు. బీజేపీ కూడా ఆంధ్రప్రదేశ్లో పోటీ చేస్తోంది. కాంగ్రెస్ ఓట్లను, తెలుగుదేశం ఓట్లను బీజేపీ కోతవేయవచ్చు. ఆ విధంగా వైసీపీ గెలవడానికి తోడ్పడవచ్చు. కానీ పవన్ కళ్యాణ్, జనసేన పోటీలో ఉండడం వల్ల ఈ ఎత్తుగడ ఫలించే అవకాశాలు తక్కువ. జనసేన వల్ల వైసీపీకి పోలయ్యే ఓట్ల కోత పడుతుందని చాలామంది విశ్లేషిస్తున్నారు. పైగా జనసేనాని ఆంధ్రప్రదేశ్లో బలమైన ప్రజాకర్షణ ఉన్న నాయకుడు. ఫలితాలను జనసేన తారుమారు చేస్తుందని పలువురు భావిస్తున్నారు. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్లో బహుముఖ పోటీలో ప్రజలు ఎవరికి పట్టం కడతారన్నది వేచి చూడాలి. కానీ బీజేపీ ఇక్కడ ఏ పార్టీ గెలిచినా ఆ పార్టీ సభ్యుల బలాన్ని తన వైపు తిప్పుకోవాలనే ఆలోచనలో ఉంది. తెలంగాణలో కాంగ్రెస్కు ఓట్ల శాతం కొంత ఉన్నప్పటికీ ఇప్పుడు కేసీఆర్ తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. కాంగ్రెస్ మళ్లీ పుంజుకునే అవకాశాలు ఈ ఎన్నికల్లో కనబడడం లేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను గమనిస్తే యూపీఏ కూటమి 2 సార్లు అధికారంలోకి రావడానికి తోడ్పడిన తెలుగు ప్రజలు ఇప్పుడు ఎన్డీఏ కూటమి 2 సార్లు రాజ్యం చేయడానికి తోడ్పాటు అందిస్తారా అనిపిస్తోంది. నిజానికి 2 రాష్ట్రాల్లోనూ బీజేపీకి బలం లేదు. ప్రధాని మోడీకి పెద్ద ప్రజాకర్షణ కూడా ఇక్కడ లేదు. కానీ 2 రాష్ట్రాల్లోని బలమైన 2 పార్టీలు తెలంగాణలో టీఆర్ఎస్, ఆంధ్రప్రదేశ్లో వైసీపీ. ఈ 2 పార్టీలు ఎన్నికల తరువాత ఎన్డీఏకే మద్దతిస్తాయన్న బలమైన అనుమానాలు ఉన్నాయి. ఎన్నికలకు ముందు ఈ పార్టీలు ఎన్డీఏ కూటమిలో చేరలేదు, ఎలాంటి పొత్తులు పెట్టుకోలేదు. కానీ ఎన్నికల తరువాత కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటులో ఈ పార్టీలే కీలకంగా మారే అవకాశం ఉందని పలువురు విశ్లేషకుల అభిప్రాయం. వైసీపీ, టీఆర్ఎస్ 2 పార్టీలు కలిసి దాదాపు 30 స్థానాలు గెలవచ్చని కొందరి అంచనా. 2014లో బీజేపీకి ఉత్తరాది రాష్ట్రాలు అవసరమైన బలాన్నిచ్చాయి. ఉత్తరాదిలో బీజేపీ సాధించిన విజయాల వల్ల ప్రభుత్వం ఏర్పాటు సులభమైంది.
కానీ ఇప్పుడు ఉత్తరాదిలో బీజేపీకి ఎదురు దెబ్బలు తప్పని వాతావరణం ఉంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఓడిపోయింది. గుజరాత్లోనూ బీజేపీ పరిస్థితి బలహీనపడిందన్న విశ్లేషణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తరాదిలో ఎదురయ్యే నష్టాలను మహారాష్ట్రలోనూ 2 తెలుగు రాష్ట్రాల్లోనూ మిత్రపక్షాల ద్వారా పూడ్చుకునే ప్రయత్నాల్లో బీజేపీ ఉంది. ఉత్తరాదిలో బీజేపీ పరిస్థితి మునుపటి మాదిరిగా లేదు. ఉత్తరప్రదేశ్ దేశంలో అతి పెద్ద రాష్ట్రం. అక్కడ బీజేపీ గెలవడానికి ముఖ్యమైన కారణం అక్కడి బలమైన ప్రాంతీయ పార్టీలు సమాజ్వాదీ, బహుజన్ సమాజ్ పార్టీల మధ్య ఓట్లు చీలిపోవడం. ఇప్పుడు ఈ 2 పార్టీలు పొత్తు పెట్టుకుని కూటమిగా ఏర్పడ్డాయి. ఈ కూటమిని ఎదుర్కోవడం బీజేపీకి అంత తేలిక కాదు. ఉత్తరాదిలో ఈ నష్టాన్ని పూడ్చగలిగేది దక్షిణాది రాష్ట్రాలే. తమిళనాడులో అన్నాడీఎంకే కొన్ని సీట్లు సాధిస్తే, అలాగే తెలంగాణలో టీఆర్ఎస్, ఆంధ్రప్రదేశ్లో వైసీపీ సాధించే సీట్లు ఈ నష్టాన్ని పూరిస్తాయని ఆశిస్తున్నారు. దక్షిణాదిలో కర్ణాటకలో తప్ప బీజేపీకి మరెక్కడా బలం లేదు. అందువల్ల ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్ను లేదా కాంగ్రెస్ మిత్రపక్షాలను ఓడించడం ద్వారా తన బలం పెంచుకోవాలన్నది బీజేపీ పథకం. చంద్రబాబుకు ఊరట ఇచ్చే ఒకే ఒక్క ఎన్నికల లెక్క ఏంటంటే యాంటీ ఇంక్యుబెన్సీ లేదా ప్రభుత్వం పట్ల అసంతృప్తి వల్ల పోలయ్యే నెగటివ్ ఓట్లు చీలిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కొన్ని ఓట్లను బీజేపీ చీల్చొచ్చు, మరికొన్ని ఓట్లను ఇతర పార్టీలు చీల్చొచ్చు. జనసేన వల్ల, బీజేపీ వల్ల, కాంగ్రెస్ వల్ల వైసీపీకి లభించే ఓట్లు చీలిపోయే అవకాశాలున్నాయన్నది చంద్రబాబు లెక్క. కానీ ఈ లెక్క తిరగబడొచ్చు. తెలుగుదేశం ఓట్లు కూడా చీలిపోవచ్చు. బహుముఖ పోటీలో తెలుగుదేశం ఓట్లు కూడా చీలిపోయే ప్రమాదం ఉంది. ఈసారి పోటీ నువ్వా నేనా అన్నట్టుగా సాగుతుంది. రెండు 2014లో కూడా ఆంధ్రప్రదేశ్లో పోటీ నువ్వా నేనా అన్న స్థాయిలోనే సాగింది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశానికి 44.9% ఓట్లు వస్తే వైసీపీకి 44.6% ఓట్లు వచ్చాయి. ఓట్ల శాతం కేవలం 0.3 మాత్రమే తక్కువ. అప్పట్లో జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబుకు మద్దతుగా ఉండడం వల్ల ఆ మాత్రం ఓట్లైనా వచ్చాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా బరిలో ఉన్నారు. ఆయన ఉండడం వల్ల కొన్ని సీట్లు ఆయన గెలుచుకోవడంతో పాటు వైసీపీ ఓట్లకు గండి కొడతారని చంద్రబాబు ఆశిస్తున్నారు. కానీ చంద్రబాబు గెలుచుకునే లోక్సభ సీట్లు తగ్గవచ్చు. వైసీపీ గెలుచుకునే సీట్లన్నీ కేంద్రంలో మోదీ ప్రభుత్వానికి మద్దతిచ్చే బలంగా మారుతుంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గెలవడానికి చంద్రబాబు అభివృద్ధి పథకాల గురించి ప్రస్తావిస్తున్నారు. సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతున్నారు. కేంద్రంలో మోదీ చేసిన మోసం గురించి చెబుతున్నారు. మోదీ ప్రభుత్వం చేసిన అన్యాయాలను ఏకరువు పెట్టడం ద్వారా ప్రజల్లో సెంటిమెంటును తన వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిపై ఉన్న అవినీతి ఆరోపణలను, ఆయనపై ఉన్న కేసులను ప్రస్తావిస్తున్నారు. ప్రతి శుక్రవారం జగన్ హైదరాబాద్లో కోర్టులో హాజరవ్వాలని ప్రజలకు చెప్పడం ద్వారా జగన్ అవినీతి గురించి ప్రజల్లో ప్రచారం చేస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలో అవినీతి గురించి మాట్లాడడం గొంగెల్లో భోంచేస్తూ వెంట్రుకలు ఏరుకోవడం వంటిది. రాజకీయ పార్టీలన్నీ అవినీతి ఊబిలో మునిగి ఉన్నాయని ప్రజలు బలంగా నమ్ముతున్నారు. అమరావతిలో భూ కుంభకోణాల గురించి చంద్రబాబును పవన్ కళ్యాణ్ నిలదీస్తున్నారు. కాబట్టి జగన్పై చంద్రబాబు చేస్తున్న అవినీతి ఆరోపణలు పేలవంగా మారుతున్నాయి. తెలంగాణ విషయంలో ఇలాంటి డోలాయమాన స్థితి లేదు. కేసీఆర్ తిరుగులేని ఆధిక్యంలో ఉన్నారు. శాసనసభ ఎన్నికల్లో తన బలాన్ని ఆయన ప్రదర్శించి చూపారు. తెలుగుదేశం నేతలు, కాంగ్రెస్ నేతలు కూడా ఇప్పుడు టీఆర్ఎస్లో చేరుతున్నారు. తెలంగాణలో 17 స్థానాలకు కాంగ్రెస్ పోటీ చేస్తోంది. కాంగ్రెస్కు తెలంగాణలో తెలుగుదేశం మద్దతు ప్రకటించింది. కానీ ఈ మద్దతు వల్ల కాంగ్రెస్కు లాభమా నష్టమా అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్, తెలుగుదేశం జట్టు కట్టినప్పటికీ శాసనసభ ఎన్నికల్లో ఓట్లు ట్రాన్స్ఫర్ కాలేదు. పైగా ఓట్లు టీఆర్ఎస్ ఖాతాకు వెళ్లాయి. ఇదే మళ్లీ జరుగుతుందా అనే అనుమానాలున్నాయి. కేసీఆర్ సంక్షేమ పథకాలు ఆయన్ను తిరుగులేని నాయకుడిగా చేశాయి. టీఆర్ఎస్, ఎంఐఎం మధ్య అవగాహన ఉంది. కాబట్టి ఇక్కడ కేసీఆర్ పెద్ద సంఖ్యలో లోక్సభ స్థానాలు గెలుచుకోవడం ఖాయం.
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చెప్పుకోదగ్గ సంఖ్యలో వైసీపీ, టీఆర్ఎస్ పార్టీలు లోక్సభ స్థానాలు గెలుచుకునే అవకాశాలున్నాయి. కొందరి అంచనా ప్రకారం దాదాపు 30 స్థానాల వరకు ఈ రెండు పార్టీలు సాధిస్తాయనిపిస్తోంది. ఇదంతా ఎన్డీఏకు బలంగా మారుతుందా అంటే అవుననే అనుమానాలు బలంగా ఉన్నాయి. బీజేపీకి అనూహ్యంగా ఘోర పరాజయం ఎదురైతే తప్ప, బీజేపీ 100 కన్నా తక్కువ స్థానాలకు పతనమైతే తప్ప మరో రకంగా జరిగే అవకాశం లేదు. ఏదేమైనా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలుగు ఎంపీలు యూపీఏ ప్రభుత్వం ఏర్పాటులో కీలకమయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత తెలుగు ఎంపీలు ఎన్డీఏ ప్రభుత్వానికి కీలకమవుతున్నారు. ఇది వాటి బిగ్ స్టోరీ. రేపు మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. For more updates, please subscribe 99 TV Telugu.